జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్లో 18 మంది సైన్యాన్ని బలి తీసుకున్న ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టిన వైమానిక దళం ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవడం సహా గగనతల రక్షణే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతంలో పఠాన్కోట్ ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లోనూ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక వేడి క్రమంగా రాజుకుంటోంది. భారత వైమానిక దళంలోని పశ్చిమ విభాగం ఎక్సర్సైజ్ టలోన్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. పోరాట సన్నద్ధత, గగనతల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా శ్రీనగర్ నుంచి రాజస్థాన్లోని బికనీర్ వరకు 18 వైమానిక స్థావరాలు, ఇతర శిబిరాల్లో వీటిని నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు సాగే యుద్ధ విమానాల గస్తీ, గగనతల రక్షణ, భూతల రక్షణ ఆపరేషన్లు వంటి ఆత్మరక్షణ కార్యకలాపాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఉరీ దాడి జరగడానికి వారం రోజుల ముందే ఇలాంటి విన్యాసాలను నిర్వహించిన పశ్చిమ వైమానిక విభాగం మళ్లీ అదే చర్యకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ కు చెందిన విమానాలు F-16, ఇతర పోరాట విమానాలు తరచూ ఆకాశంలో తిరగడం, హైవేలపై దిగడం సహా పలు కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఏమరపాటుకు తావివ్వరాదన్న వ్యూహంలో భారత వైమానిక దళం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరం వద్ద సైనిక దుస్తుల్లో కొందరు సాయుధ అనుమానితులు సంచరిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తత ప్రకటించారు. పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగి పఠాన్కోట్, డల్హౌసీ రోడ్ వెంబడి ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభించారు. 3 ఎస్పీ స్థాయి అధికారులతో పాటు దాదాపు 400 మంది భద్రతా సిబ్బందితో పాటు ప్రత్యేక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. నిఘాను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేశారు.